వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి వద్ద ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ పూర్తి మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆయన విమర్శించారు. కార్మికుల పక్షాన ఉంటామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట తప్పారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇప్పటికీ అమలు చేయలేదని అన్నారు. ఆర్టీసీ కార్మికుల ప్రధాన డిమాండ్లు ఇవి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగాలు హోదా కల్పించాలి. పెండింగ్లో ఉన్న వేతన సవరణను వెంటనే అమలు చేయాలి. కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల నిర్వహించి యూనియన్లను పునరుద్ధరించాలి. ఈ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బీజేపీ నేతలు కోరారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఏదైతే ఈనాడు వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో జరిగిన కోల శంకర్ గౌడ్ ఆర్టీసీ డ్రైవర్ గారి ఆత్మహత్య ఏదైతే ఉందో దానికి ముఖ్య కారణం వహించాల్సింది 2014 నుంచి 2024 వరకు ఈ రాష్ట్రాన్ని అయోగతి పాలు చేసిన కేసీఆర్ ప్రభుత్వం. ఆ తర్వాత 2024 నుంచి ఇప్పుడు 2.5 సంవత్సరాలు పరిపాలించిన మన రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకనంటే 2014 కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అందరూ ఆర్టీసీ కార్మికులు, డ్రైవర్లు, అక్కడున్న కార్మికులు, కండక్టర్లు అందరూ కలిసి కూడా ఆ ఉద్యమంలో పాలు పంచుకొని ఆ ఉద్యమం తర్వాత మన బతుకులు బాగుపడతాయి, కేసీఆర్ వస్తా అని చెప్పి నమ్మి వాళ్ళు ఆనాడు కేసీఆర్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన తర్వాత ఆయనే ముఖ్యంగా ఆ 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరు ఎక్కడ మాట్లాడినా గానీ వాళ్ళ గొంతు నొక్కుంటూ ఏ కార్మిక సంఘాల వాళ్ళ అభ్యర్థిత్వాన్ని వాళ్ళ సంఘాలను మొత్తం ఎక్కడ రూపుమాపి వాళ్ళ గొంతు వినబడకుండా చేసింది ఎవరంటే కేసీఆర్ గారు. ఆ తర్వాత మేము ప్రజాపాలన అందిస్తామని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో మేము వచ్చిన తర్వాత ఆర్టీసీ కార్మికులకు వాళ్ళ ఆర్టీసీ మొత్తం అంతా కూడా మన ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి వాళ్ళను ప్రభుత్వ ఉద్యోగులను చేస్తామని చెప్పి మరియు వాళ్లకు 2 పీఆర్సీలు బాకీ ఉండి వాళ్ళ మేనిఫెస్టోలో మీకు పీఆర్సీ అందజేస్తామని చెప్పడం జరిగింది. మరి కార్మిక సంఘాలను వాళ్ళ ఎలక్షన్ జరుపుకోనియకుండా వాళ్ళకు సంపూర్ణంగా వాళ్ళ యూనియన్లను ఏర్పాటు చేయకుండా, మరి రెండోది వాళ్ళకు గవర్నమెంట్ లో కలపకుండా, మూడోది వాళ్ళ పీఆర్సీ ఇవ్వకుండా వాళ్ళ కుటుంబాలతోటి ఈనాడు చెలగాట ఆడడం జరుగుతుంది. అది పోను మహాలక్ష్మి పథకం అని పెట్టి కొన్ని కోట్ల రూపాయలు ఆర్టీసీ మీద భారం వేస్తే ఈ ఆర్టీసీ కార్మికులు అందరూ కూడా వాళ్ళు పొద్దు నుంచి రాత్రి వరకు కష్టపడుకుంటూ వాళ్ళ కుటుంబాలను సాదుకుంటూ వాళ్ళ డిపోలలో సర్వత్యాగం చేసుకుంటూ పనిచేసుకుంటూ అంటే మరి వాళ్ళు 41 రోజుల క్రితమే మా డిమాండ్స్ ఇప్పటికైనా ఈ 3 డిమాండ్లను పరిష్కరించండి అని చెప్పి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. మరి ఏదైతే ఈనాడు రేవంత్ రెడ్డి గారు మొన్నటి నాడు 3 రోజుల క్రితం మేము సంధి చేస్తాం, మాటలు పెడతాం అని చెప్పి మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో కూడా వీళ్ళ డిమాండ్లను పరిష్కరించకుండా మేము ఆలోచిస్తామని చెప్పేసరికి ఈ సమ్మెకు పిలిపించడం జరిగింది ఆర్టీసీ డిపో వాళ్ళు. ఏదైతే ఈ జేఏసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ రాష్ట్రమంతా కూడా ఈనాడు ఒక్క బస్సు కూడా బయటకు వెళ్తలేదు. మరి ఈనాడు ఈ ఆత్మహత్యకు ముఖ్య కారణం వహించాల్సిందిగా రేవంత్ రెడ్డిని వరంగల్ జిల్లా నుంచి ముఖ్యంగా నర్సంపేట నియోజకవర్గం నుంచి డిమాండ్ చేస్తున్నాం. మరి రేపు ఏదైతే ఆయన నర్సంపేట వాసి, నర్సంపేట బంధుకు భారతీయ జనతా పార్టీ తరఫున పిలుపునిస్తామని చెప్పి మరి ఆర్టీసీ అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికీ కూడా మేము భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తి మద్దతు తెలుపుకుంటూ వాళ్ళకు అండదండగా ఉంటామని చెప్పి ఈ క్షణికావేశంతో ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోకండి. రాజకీయ పార్టీలు అందరం కూడా ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మీ కుటుంబాలన్నిటికీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాము. రేపు నర్సంపేట సంపూర్ణ బంద్కు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.